ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. కొంచెం తగ్గి బాగా వస్తున్నాము, ఇంత దూరం వస్తున్నా కాదు, వాల్యూమ్ తగ్గి. హరే కృష్ణ. వినొస్తుందా? వినిపిస్తుందా? అయితే యాక్చువల్లీ చాలా లేట్ అయింది ఈరోజు. తక్కువ సమయంలో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను కదా. యాక్చువల్లీ నిన్న సాయంత్రము మా ఇస్కాన్తో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక కార్టూన్ వచ్చింది. ఆ కార్టూను చాలా అంటే దాన్ని చక్క విధంగా తీసుకోరు మీరు, దీన్ని అపార్థం చేసుకోకండి నేను చెప్పే విషయాన్ని. అయితే గత 3-4 రోజుల క్రితం మనందరికి తెలిసిన విషయం, కాశ్మీర్లో పహల్గామ్లో 26 మన హిందూ బంధువులను చాలా దారుణంగా చంపడం జరిగింది. కనుకని నేను కథ స్టార్ట్ చేసే ముందు వాళ్ళందరి ఆత్మకు శాంతి లభించాలని రాధా గోవర్ధన్ గారి యొక్క పాద పద్మంలో మనం ప్రార్థించాల్సింది. కానీ అందులోకి ఒక పాఠం కూడా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ జీవితంలో సంఘటనలు జరుగుతాయి, కానీ ఆ సంఘటనలకు వెళ్ళి మనం పాఠం నేర్చుకోకపోతే అదొక సంఘటన ఉండిపోతుంది లేదా? అదొక సంఘటననే ఉండిపోతుంది. కొన్ని రోజులు మనం ఆవేశపడతాము, షాపులు బంద్ పెడతాము, సిటీలు బంద్ పెడతాము, క్యాండిల్ పెడతాము, ఇది పెడతాము. తర్వాత ఏమవుతుంది? ఏ విధంగా అయితే క్యాండిల్ చల్లారిపోతుందో అదేవిధంగా మన ఆవేశం కూడా చల్లారిపోతుంది. మళ్ళీ కొత్త సంఘటన జరిగేంత వరకు అంటే మనం ఎట్లా తయారైనామంటే ఇప్పుడు మనము జాగృత అవస్థకు రావాలంటే మనకి ఇటువంటి సంఘటనలు అవసరం పడుతుంది. అది మన పరిస్థితి అయిపోతుంది. ఎంత పెద్ద ప్రైజు! కొన్ని ప్రాణాలు పోకపోతే మనం లేపుతున్నాం, మళ్ళీ ఇతను
మళ్ళీ నిద్రపోతాం. కనుకనే ఈ సమయము నిద్రపోయే సమయం కాదు, ఇది మనము మెలకేసాం, మెలకాల్సి వి షుడ్ గెట్ అప్. ఇదే శాస్త్రంలో నిర్వచనం ఉంది. ఉత్తిష్ట ఉత్తిష్ట ప్రాప్తస్య వరాన్. శాస్త్రం ఏం చెప్తుంది? ఉత్తిష్ట, లేవు, చాలు, చాలా నిద్రపోయావు. మాయావుడిలో చాలాసేపు నిద్రపోయావు, ఇప్పుడు లేవు, లేచేం చేయు. ప్రాప్తస్య వరాన్, నీకు ఒక గొప్పమైన వరం లభించింది. ఏం వరము? ఈ మానవ జన్మం. ఈ మానవ జన్మం అనే గొప్పమైన వరం లభించింది. దాన్ని నువ్వు తెలుసుకో, సద్వినియోగం చేసుకో. మనం కేవలం నిద్రలో జీతం ఎట్లా వ్యక్తం చేస్తున్నాం? నిద్రలో వ్యక్తం చేస్తున్నాం. నిద్ర అంటే ఏంది? అజ్ఞానం. మనము మెలికి ఉంటే మనకి ఎన్నో గుర్తింపులు ఉన్నాయి లేవా? నేను స్త్రీని, నేను పురుషుని, నేను ధనికుని, నేను పేదవాణి, నేను చదువుకున్నవాణి, నేను చదవనివాణి, నేను తెల్లవాణి, నేను నల్లటివాణి, నేను ఎత్తోని, నేను పొట్టుని, నేను బక్కోని, నేను దొడ్డోని, నేను ఈ కులం ఆకులు, ఎన్ని ఉన్నాయి, లెక్కని అసంఖ్యమైనటువంటి ఉపాధులు ఉన్నాయి లేదా? కానీ గమనించండి, మనం ఒక్కసారి నిద్రపోతే నిద్రపోతాం లేదు, అందరం పోతాం లేదా? మరి గట్టి అయిపోయి అది సత్యం ఇట్లా ప్రసాదం. ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు 10,000 రూపాయలు అయినట్టు నోట్ పోసుకుంటున్నాను. చాలా అందరు చెప్పి 10,000 రూపాయలు దిగినట్టు ఇట్లా అడుగుతుంది అందరు. కానీ ఒక్కసారి నిద్రపోయిన తర్వాత మీరు ఎక్కడ నిద్రపోయినరు మీకు గుర్తుంటుందా? మీరు ఎవరో గుర్తుంటుందా? మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, మీకు గుర్తుంటుందా? మళ్ళీ మెలకైతే ఓ నేను ఇది అనుకుంటాను లేదా? మెలకైనప్పుడు మనము ఓ నేను ఇది, నేను అది, నాకు ఇది ఉన్నాయి, అది ఉన్నాయి అనుకుంటాము. ఒకసారి నిద్రపోయిన తర్వాత ఒక శవంలాగా అయిపోతాం మనం, అవును. అదే విధంగా మనం అందరము అజ్ఞానం యొక్క నిద్రలో గాఢగా నిద్రపోయి ఉంది. మనం ఎవరినో మన దగ్గర ఏముందో అవన్నీ మనము మర్చిపోతుంది. ఈ మానవ దేహం అంటేనే ఒక పెద్ద వరము. 84 లక్షల యోనిలల్లా ఈ మానవ దేహం అన్నది ఒక పెద్ద గొప్పమైన వరం. ఇది దీని మించిన వరం లేదు. ఎందుకు గొప్పమైన వరం అంటున్నా? ఎందుకంటే ఈ మానవ దేహంతోనే మనము ఈ సంసార చక్రం, ఈ జనన మరణ చక్రం దగ్గర మనం బయటపడవచ్చు. మనము కుక్క, పశువు, పిల్లి, గాడిద బయటపడలేము. 84 లక్షల యోనులకి వెళ్ళి 80 లక్షల మిగతా జీవులు ఉన్నారు. కేవలం 4 లక్షలే మానవులు. మానవులే 4 లక్షల వెరైటీ. మిగతా 80 ఎవరు? జలచరులు 9 లక్షల వెరైటీలు ఉన్నారు. జలచరులు 9 లక్షల. జలజానవ లక్షాణి. జలచరులు ఎందరు? 9 లక్షల వెరైటీ. దాని తర్వాత 20 లక్షల వెరైటీ ఏమన్నారు? వృక్షాలు. స్థావర 1,20,000. జలజానవ లక్షాన్ని స్థావర 1,20,000. 1,20,000 అంటే 20 లక్షలు కేవలం వృక్షాలు, అంటే కదలే. అవి వృక్షాలు, కొండలు, కదలని ఎన్నాయి? 29. దాని తర్వాత క్రిమలు, కీటకలు, రుద్ర క్రిమ సంఖ్యాత అవి ఒక 11 లక్షలు. క్రిమ కీటకలు ఎన్ని ఉన్నాయి? 11 లక్షల. వాటి ఎన్ని టోటల్? 40. అందులోకెళ్ళే 20 లక్షల పశువులు ఉన్నాయి. 30 లక్షల కేవలము పశువులు ఉన్నారు. ఎన్నాయి? 70. 10 లక్షల పక్షులు. ఇక 4 లక్షల మనుషులు. మీరు ఉంటారు 84 లక్షల యూనిలు, 84 లక్షలు. ఇది 84 లక్షలది వివరణ. 9 లక్షల జలచరులు, 20 లక్షల వృక్షాలు, 11 లక్షల క్రిమకీటకాలు, 30 లక్షల పశువులు, 10 లక్షల పక్షులు, ఇంకా 4 లక్షల మానవులు.
చెప్పండి. 81 వైపు 4 లక్షల పైకి. కేవలం ఈ 4 లక్షల పైకి కూడా కొందరికి అవకాశం ఉంది. ఏం అవకాశము? నేను ఎవరిని అని తెలుసుకునే అవకాశం, ఆ భగవంతుడు ఎవరు తెలుసుకునే అవకాశం, అతనికి నాకు ఉన్న సంబంధం ఏందో అది తెలుసుకునే అవకాశం, ఇంక అతనికి సేవ చేసుకునే అవకాశం. ఆ 4 లక్షలకు అందరు కాదు, ఎవరో ఒక్కలకు, అది కూడా మన భారతదేశంలో జన్మించే వాళ్ళకు. లేదా మిగతా ఎందరో నువ్వు ఆఫ్రికన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, జాపనీస్ ఉన్నారు, ఫిలిపీన్స్ ఉన్నారు, అటువంటి 4 లక్షల మంది ఉన్నారు. కానీ ఎవరైతే భారతదేశంలో జన్మించిందో, భారత భూమితే ఓలా మనుష్య జన్మజార్ జన్మ సార్థక్ కరి కర్ పరోపకార్. అర్థమైంది? ఈ భారత భూమి మీద జన్మించిన వారు ఎవరికి జన్మమైందో జన్మ సార్థక్ కరి, వారు ఏం చేసుకోవాల్సింది? మన జన్మంని సార్థకం చేసుకొని ఇతరులను కూడా వాళ్ళ జీవితం ధన్యం చేయాల్సింది. ఇది మన బాధ్యత ఉంది. ఇది గొప్పమైన వరం ఉంది. కానీ ఆ గొప్పమైన వరంని మనం దేనితో వినియోగిస్తున్నాము? పశువు లాంటి కార్యాల కోసం. మిగతా 80 లక్షలు ఏం చెప్తున్నాయో అవిటి కోసం మనం వినియోగిస్తున్నాను. మిగతా 80 ఏం చేస్తుంది? 4 పనులు చేస్తుంది. మిగతా 80 చేసే పనులు ఏంటి? 4 సారాంశంగా. ఈ 4 కోసం అన్ని పనులు చేస్తున్నాయి. ఏందో 4? ఆహారం, దాని తర్వాత నిద్ర, దాని తర్వాత భయ అంటే తన సంరక్షణ, ఇక లాస్ట్ సంతానోత్పత్తి, మైథునం. ఇవే చేసేటి. పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకలు కానీ, జలచరులు కానీ, వృక్షాలు కానీ, వృక్షాలు ఏం ఇస్తున్నాయి? ఏ పనులు ఇస్తున్నాయి? ఆహార, నిద్ర, భయ, మైథునం. కానీ మానవ జన్మం దీనికోసం కాదు. మానవ జన్మం దేనికోసం ఉంది? ఈ 4 కాకుండా ఇది 5వ తెలుసుకోవడానికి నేను ఎవరిని, నేను ఈ దేహం నా లేక దేహం కంటే ఇంకా బట్ ఎవరన్నా, ఆ భగవానుడు ఎవరు, అతనికి నాకు సంబంధం ఏంది? ఇక సంబంధం తెలుసుకున్న తర్వాత అతని భక్తి యొక్క సేవలో అంకితమవుడు. ఇది మానవుని పని. ఇది వరం ఉంది మనకు. కానీ ఆ వరాన్ని మనము కోరుకుంటున్నాం. ఇంకేం చేస్తున్నాము? పశువులాగా తయారవుతున్నాము. ఎందుకంటే పశువులు చేసి పని చేస్తున్నాం. కనుకనే నిన్నటి రోజు సాయంత్రము ఆ వాట్సాప్లో కార్టూన్ వచ్చింది. ఏంటో కార్టూను? ఆ కార్టూన్లో ఒక ఆతంకవాది రైఫిల్ తీసుకొని ఒక 2 డొరై కల్మా చదువు. మీ అందరూ తెలిసిన విషయం ఉందా? పహల్గామ్లో వాళ్ళు చంపడం ముందు ఏమి శరీరం ఉంది? కల్మా. కల్మా అంటే మన గీత ఉన్నట్టు వాళ్ళు కల్మా అంటారు. వాళ్ళు అవును, వాళ్ళ ఖురాన్. వాడు హిందువుడా లేక వాడు తురుకోడా తెలుసుకోవడానికి ఏమి ఇష్టం? కల్మా చదవమన్నారు. తర్వాత బట్టలు లిపీలు మగవాళ్ళే. వాడు హిందూ ముస్లిం తెలుసుకోవడానికి. వాడు కల్మా చదివితే వాడు తురుకోడు అన్నట్టు అని వదిలేసింది. చదవకపోతే కాల్ చేసింది నువ్వు హిందూ అని. ఈ కార్టూన్ ఏమొచ్చిందంటే, కార్టూన్ ఎట్లుంది? మీరు ఒకడు రైఫిల్ పట్టుకున్నాడు చంపుతాను, అడేటోడు భారీ కల్మా కదని ఇట్లా కార్టూన్ ఉంది. వాడు ఎదుటి పక్షం వాడు ఏమంటుడు? గట్టి వినండి. వారి ఒరే మిత్రుడా, నాకు నా ధర్మంకి సంబంధించిన విషయం తెలియదు, నాకు నీ ధర్మం విషయం నేనేం చెప్తా. అర్థమవుతుంది కదా? ముఖం మీద చెంప దెబ్బ మాడేది ఉందా లేదా? మన అందరి హిందువుల ముఖం మీద చెంప దెబ్బలాగా ఉంది మాట ఇది. నాకు అంటే పరోక్ష దాన్ని చక్క మీద ఏంటంటే, నాకు భగవద్గీత శ్లోకాలు తెలియదు, నేను ఇంకా ఈ కల్మ చెప్తానా? నా ధర్మమే నాకు తెలియదు, నా గీత తెలియదు, నేను ఖురాన్ చెప్తానా? ఇది మన హిందువుల పరిస్థితి ఈరోజు. హిందువులని కేవలం చెప్పుకోవడం అంతే, నేను హైందవుని. హైందవాన్ని కేవలము ఈ హిందుస్థాన్లో భారతదేశం జరిగితే హైందవుని కావు నువ్వు. భగవద్గీత చదివితే నువ్వు హిందువు అవుతావు. మీ పైకి ఎందరింట్లో భగవద్గీత ఉంది?
చూడు ఎన్ని చెట్లు ఉన్నాయి. హిందువులని చెప్పడం ఇంకా మనం సిగ్గని తేలాల్సింటే వాస్తవంగా. ప్రతి ఒక్క తుర్కోని ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ప్రతి ఒక్క మతస్థు ఇంట్లో బైబిల్ ఉంటుంది. కానీ మనకు మన ఇంట్లో భగవద్గీత సిగ్గు అనిపిస్తుంది. మన పిల్లలు మందిరం వస్తే తిలకం పెట్టుకునే సిగ్గు అనిపిస్తుంది మనకు. వాళ్ళు పుట్టినప్పటి వానికి గింతుంటారు, వానికి ఇంత ఆడపిల్లవాడు బట్ట కట్టి వానికి టోపీ ఒడికిచ్చేవానికి ఖురాన్ నేర్పడానికి పంపుతాడు వాడు. కానీ మనోడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంపుతాడండి. తెలుగు మీడియం కూడా రాదు ఇప్పుడు, ఫ్యాషన్ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు కూడా రాదు పిల్లలకి. పిల్లలు కొంచెం మందిరం వచ్చి కొంచెం జపమాల పట్టని ఇంకా కళ్యాణ కింద మీద అవుతారు. ఏంద్రా తాపపోతున్న మందిరం ఏం సంగతి అని. ఏదో మేము పోయి రావాలి కానీ తాపగా మాల పట్టుకుంటారా? మంది ఏమంటారు, మా ఇజ్జత్ ఇస్తున్నావారా, మా విలువ ఇస్తున్నావారా? అసలు బాగా ఇజ్జత్ విలువ ఉన్నట్టే, ఎంతో ఉన్నట్టే. వాడు చేతిలో సిగరెట్ పట్టంగా సిగ్గనిపించేది, వాడు తంబా కొట్టంగా సిగ్గనిపించేది, వాడు స్మార్ట్ ఫోన్లో అడ్డమైన మూవీస్ చూసుకున్నప్పుడు సిగ్గనిపించేది, వాడు తాగి రోడ్డు ఆడుకుంటే సిగ్గనిపించేది. కానీ తిలకం పెట్టుకొని చేతిలో జపమాల ఆడుకుని సిగ్గనిపిస్తుంది. మా విలువ మా మానమిస్తున్నావారా? అట్లా తయారైంది మన వాళ్ళు. చెప్పండి, అది మన పరిస్థితి. సో కనుకనే ఆ కార్డు వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో షేర్ చేస్తాను నేను. భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో ఒక విషయం చెప్తుండు, ఒక శ్లోకం. ఏమని చెప్తుండు? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయ. ఏమని చెప్తుండు? అటుడు నేను ఒక విషయం చెప్పవుతున్నా అర్జున, అందులో ఏమైనా సంశయం లేదంటే ఇది పక్క ఖచ్చితం అన్నట్టు. ఏంటది పక్క ఖచ్చితం విషయం? అంతకాలంలో ఎవరికి నన్ను స్మరిస్తారో, అంతకాలం అంటే ఏంటి? పోయేటప్పుడు, చనిపోయిన తర్వాత కాదు, పోయేటప్పుడు. మన దుర్మార్గులు చనిపోయిన తర్వాత భగవద్గీతను తీసి పాడేలా అవన్నీ. బతుకున్నప్పుడు కూడా ఇన్నారు భగవద్గీతను, చనిపోయేటప్పుడు వినిపిస్తుంది వారికి. పెట్టేవాడు, పిలిపించేవాడు, ఇంకా పోయేవాడు ఎవడు ఇన్నారు భగవద్గీతను. అంటే భగవద్గీత ఎట్లయిపోయింది? చనిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత వినాలా. ఇంత దుష్టులు, ఇంత దుర్మార్గులు తయారు వాళ్ళు. 20-30 సంవత్సరాల క్రితము ప్రతి ఊర్లో, మా ఊర్లోనే ఆరపెట్లోనే, నేను బాంబేకి వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు పొద్దున 4 గంటలకు నేను భగవద్గీత విని కూడా లేచేవాడిని. ఎందుకు? మైక్ ఎత్తుండ్రు భగవద్గీత. ఇప్పుడు అడ్డమైన పాటలు ఎత్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తలేరు, వేసిన అడ్డమైన పాటలే. చెప్పండి. తో కనీసం ఆ విధంగా కనీసం భగవద్గీత వినేవాళ్ళు బ్రతుకున్నప్పుడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత బండికి పెడుతున్నారు. మందికి అనిపిస్తుంది ఎప్పుడు వినాలి భగవద్గీత? ఎప్పుడు వినాలా? చనిపోయిన తర్వాత. వాస్తవంగా చనిపోయిన తర్వాత వినే స్థితి ఉంటారా? వాడినాడు, మీరు పోటోలు వినరు. వినేది ఎవరు? ఏమో ఎవరు, ఇక పెట్టేది పెట్టినాము. అంటే అంత దుర్మార్గం తయారైన మనం పవిత్రమైన భగవద్గీతను దేనికోసం ఆడుతున్నాము? శ్మశాన వాటికి వెళ్ళేటప్పుడు. ఎంత పెద్ద పాపం! పోయేవానికి, పెట్టేవానికి అందరికీ పాతకం అది. కానీ ప్రపంచం తయారైంది అట్లా. కృష్ణుడు భగవద్గీత చెప్తుండు, అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో, నన్ను గుర్తు చేసుకుంటారో, అంటే చనిపోయేటప్పుడు, వాళ్ళు నా లోకము నన్ను చేరుకుంటారు. వాళ్ళు అంటే ఏంది? వాళ్ళకు మోక్షం లభిస్తుంది, వాళ్ళు పరమపదం వైకుంఠం చేరుకుంటారు. సో పరమపదం వైకుంఠం చేరుకోవడం అంటే ఏంది? వాళ్ళకు మళ్ళీ తిరిగి ఈ భౌతిక సంసారంలో, ఈ జనన మరణ చక్రంలకు, ఈ జన్మము, మృత్యు, జర, ఇంకా వ్యాధితో కూడిన ఈ లోకంలోకి మళ్ళీ తిరిగి వచ్చే అవసరం ఉండదు. వాడు ముక్తులైపోతాడు. ఇక్కడ దుఃఖాలు, కష్టాలు, ఆపత్తులు, విపత్తులు అనుభవించే బదులు వాడు వైకుంఠం వెళ్ళి ఆ భగవంతుని
నిత్యమైన సేవలో దివ్యమైన ఆనందము అనుభవించుకుంటా శాశ్వతమైన జీవితం గడుపుతాడు. కేవలం ఏం చేస్తే ఆ కాలంలో గుర్తు తీసుకుంటాడు. కానీ మనమంటాము అయ్యో అంత ఈజీనా, అంతేనా, అంతే చేసుడా. కానీ ఒక స్టూడెంట్ అంటాము అరే ఎగ్జామినేషన్ హాల్ రాసి రాపిరా పాస్ అవుతామని అయితే రాదు. వాడు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి 2-3 గంటలు పేపర్ రాయాలంటే, పాస్ కావాలంటే దానికి కావాల్సింది ఏంటి? రాగలుగుతాడు వాడు. 2-3 గంటలు రాయి పాస్ అవుతావురా అని చెప్తాడు. పాస్ అవుతాడా? ఫస్ట్ రాయగలుగుతాడా? ఎప్పుడు రాయగలుగుతాడు? వాడు సంవత్సరం అంతా చదివినట్లయితేనే వానికి ఆ ఎగ్జామినేషన్ హాల్లో గుర్తుకొస్తుంది. అందుకేనే జీవితం అంటే ప్రిపరేషన్, మృత్యు అంటే ఎగ్జామినేషన్. నేను జీవితం అంతా చదవకుండా ఎగ్జామ్లో పాస్ కావాలంటే అవుతావా? ఓడివాడు. ఎవరు పాస్ చేయలేరు, ఎవరు కారు. కనుకనే కేవలం అంతకాలంలో కృష్ణుడిని గుర్తు చేసుకుంటే నేను వైకుంఠం పోతా, మోక్షం పోతా కాదు. మనం కావాల్సింది ప్రాక్టీస్ చేయాల్సింది. అప్పుడు కృష్ణుడు గుర్తుకొస్తాడు లాస్ట్కి. అవును, అంత ఈజీ కాదు. సో కనుకనే అనిపించిన కార్టూన్ చూసి ఈ మన వాళ్ళు, హిందూ వాళ్ళు చనిపోయిన వాళ్ళు 26-25 మంది, ఇవి ఒక్క విషయం ఖచ్చితము, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చనిపోవాలనో అది ఫిక్స్ ఉంది. అది ఫిక్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ 11 మంది ఫ్యామిలీ కేరళలో, ఒక కుటుంబం, వాళ్ళు కూడా అటే చేరుకునే వాళ్ళు. కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇంట్లో 2 ముసలోళ్ళు, వాళ్ళకు యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళు ఒక రెస్టారెంట్లో ఆగిరు. తినిపోదాము, ముసలోకి ఇబ్బంది అవుతుందని. కానీ వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నారు. వినండి, వాడు వంటగాడు ఏం చేశాడు? ఉప్పు ఎక్కబడ్డది. ఇప్పుడు హోటల్లో ఉప్పు ఎక్కబడతాయి ఎప్పుడన్నా? ఉప్పు ఎక్కబడ్డది. వాళ్ళు నోట్లు పెట్టుకున్నారు, ఏం రగింత ఉప్పు అని. సరే జరుగుతాయి కదా, ఇగో ఎంత బిల్ అయిందో మేము బిగ్ బిల్ ఇచ్చేద్దాము, మేము పోతున్నామని లేచిరు వీళ్ళు 11 మంది. ఆ హోటల్ ఏం చేసాడు? లేదు లేదు, మా వాళ్ళ మీకు ఇంత అసౌకర్యం కలిగింది, మీరు కాసేపు ఆగండి మళ్ళీ అండి పెడతామని వాళ్ళని అర్ధగంట అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అంటగా చిప్ పెట్టారు. ఆ రోజు ఉప్పు వరకపోతే గోళీలు కడుతుండే. ఉప్పు వాళ్ళు బతకలేదు, వాళ్ళు బతికెడుతుందని బతికింది. వాళ్ళు బతికేది కాబట్టి ఉప్పు పడలేదు, వాళ్ళ టైం రాలేదు. మన టైం వచ్చిందంటే ఎక్కడ పోవాలనో, ఎట్లా పోవాలనో, ఎవరి చేత పోవాలనో అక్కడికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. వీళ్ళ టైం రాలేదు కాబట్టి ఏమైంది? వీళ్ళు జస్ట్ తిన్న తర్వాత చేరుకున్నారు. ఒక జస్ట్ 100 మీటర్లు 200 మీటర్ల దూరం ఉన్నారు. అక్కడ వీళ్ళ ఫైరింగ్స్ ఎప్పుడు నచ్చింది. ఒక వ్యక్తి మొత్తం రక్తం వీళ్ళు అప్పుడప్పుడు బండి నలిపి వెళ్ళిపోయారు. ఎందుకు? రాత ఇంకా పూర్తి కాలేదు, రాషన్ ఇంకా మిగిలింది. వాళ్ళ రాషను మిగిలింది, ఇంకా తినేది ఉంది. సో చెప్పే విషయం ఏంటంటే మనందరిది టైం ఫిక్స్ ఉంది. ఎప్పుడు ఎట్లా ఎక్కడ పోవాలో శాస్త్రంలో కథ ఉంది. ఒకసారి ఒక చెట్టు కింద ఒక వృద్ధురాలు, ముసలిది, పండు ముసలిది, మొత్తం పండు పండింది, అంత ముసలిది, 100 సంవత్సరం కంటే ఎక్కువ కూర్చుంది. నారదుని భూలోకం దిగిన కిందికి చూసారుగా, ముసలమ్మని చూసింది చెట్టు కింద. నవ్వు అవతలేదు ఆయనకు. ఆ ముసలం చూసి నవ్వుపెట్టి నవ్వుతుండు. ముసలిదైంది కానీ రేషం పోలేదు. ఓడు నన్ను చూసి నవ్వుతుండు. పండు పండింది, ఎప్పుడు రాలితో తెలియదు, కానీ రేషం రాలతలేదు, ఇంకా రేషం పోతలేదు.
నారదుని నవ్వి వెళ్ళిపోయాడు. ఇక ఈమెకి వశపడతలు, ఇక నన్ను చూసి నవ్వే, నన్ను చూసి నవ్వే, నన్ను చూసి నవ్వే. కొడుకు వచ్చిండు. అమ్మ ఏమైంది, ఇంత ఆవేశపడుతుంది, ఇంత కోపడుతున్నా, ఏమైంది ఏమైంది ఏమైందంటే ఒక సాధు వచ్చిండు, నన్ను చూసి నవ్విండు, బాగా నన్ను హేళన చేసిండు. ఇక తల్లి బాధపడుతుంది, కొడుకు ఏమండు ఓడి ఎక్కడు ఎటువంటి అటువంటి నాన్న అటువంటి ఒకరు అటువంటి అన్నట్టు. మరి చెప్తావు అనేటువంటి అది. సరే చెప్తా. ఆ ముసళ్ళన్ని ఎంత పండు అంటే నరసాది వీటిని ఎత్తుకొని జారి తీసుకుపోయిండు. అడిగిన మూడ పోయేసరికి సాధు అక్కడికి పోయిండు. ఇది అడుగు చూసారు, కొండెక్కిండు. ముసళ్ళని తీసుకొని కొండెక్కిండు. కొండ శిఖరం చేరుకున్నారు. చేరుకుంటారు కదా, ఎక్కడ కనబడతాడు. మరి అమ్మ కూర్చున్నట్టిండు. అమ్మ కూర్చుండే చూసాక మరి ఇక్కడ ఏడున్నాడు అని ముసలాన్ని కింద కూర్చున్నట్టిండు. నారదుని ఎత్తుకొని పోయిండు. నారదుని కనిపించిండు. నువ్వే నా అమ్మ చూసావంటే, అవును నేనే. ఇట్లా మా అమ్మని చూసి అవుతావు నువ్వు, మా అమ్మ కొడుకు పెద్ద అప్రదం చేసినావు నువ్వు, ఇట్లా మా అమ్మతో శాంతం కొడుకో. ఆమె ఎంత బాధపడుతుంది. సరే సరే అత్త నారదుని వచ్చేసింది. చూసరికి ఏంది, ముసలి చచ్చిపోయింది. ముసలిది చనిపోయింది. తప్పు నారదుని చెప్తుండు. నేను ఎందుకు నవ్వినా, ఎందుకంటే ఇది 1 ఇంచు కదిలిన స్థితిలో ఉంది. 1 ఇంచు కదిలే స్థితి లేదు. దీని చావు ఎక్కడుంది, కొండ శిఖరం మీద. మరి ముసలి కొండెట్లు ఎక్కుతుంది అని ఆలోచించి నవ్వొచ్చింది. ఎందుకంటే భగవంతుడు రాని ఎక్కడ రాసిండు, కొండ శిఖరం మీద రాసిండు. ఆ ఆలోచించి నీకు నవ్వొచ్చింది. అప్పుడు కొడుకుని రావునయ్యా ఈ మాట బరోబరే, నన్నే క్షమించండి. మన అందరిది టైం ఫిక్స్ ఉంది. మన పుట్టిన టైం ఫిక్స్ ఉంది, మరణ రోజు కూడా ఫిక్స్ ఉంది, స్థలం కూడా ఫిక్స్ ఉంది. కానీ ఫిక్స్ లేనిది ఏముంది అది గుర్తుంచుకోండి. అన్ని ఫిక్స్ ఉన్నాయి కానీ ఒక్కటి ఫిక్స్ లేదు. ఏం ఫిక్స్ లేదు, మన మనస్థితి ఏముంటుంది అప్పుడు అది ఫిక్స్ లేదు. అది మన చేతిలో ఉంది, మన మనోభావం, మన మనస్థితి. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను. నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడు మా కాలేజ్లో ఈ సత్సంగంకి, మా కాలేజ్ సత్సంగం జరుగుతుంది. ఇట్లా అప్పటి నుంచి నేను భక్తులైనా కాలేజ్ సత్సంగంలోనే. ప్రతి వారము సత్సంగం జరుగుతుండే కాలేజ్ హాస్టల్ రూమ్లోనే ప్రవచనం జరుగుతుండే. మేము పోయే వాళ్ళము. అందులో ఒక స్టూడెంట్ వచ్చేవాడు రెగ్యులర్. ప్రతి గురువారం అవుతుండే. ప్రతి వారము సత్సంగం వచ్చేవాడు. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చింది. 4 సబ్జెక్టుల వంటి టాప్ కొట్టినవాడు. కాలేజ్లో టాప్ మార్కులు వచ్చినాయి. ఆ రోజు సత్సంగం ఉండే, కానీ అదే రోజు కాలేజ్ ఫంక్షన్ ఉండే, యాన్యువల్ డే. మిగతా మంది అన్నాము, అరే ఈరోజు సత్సంగం రారా సాయంత్రము. వాడేమన్నాడు, సత్సంగం ఎప్పుడు పోవాలి ప్రవచనలకు, టెన్షన్ బాగుంటే లేదా మనసు స్థిరంగా లేకపోతే అప్పుడు సత్సంగాలు కూడా కొంచెం రిలాక్స్ అవుతాము. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు చాలా మంది, మీ పైకి కొంచెం పోతే కొంచెం రిలాక్స్ అవుతామని. సత్సంగం ఎప్పుడైనా పోవచ్చు. ఇలా నేను పాస్ అయినా, నాకు కాలేజీలో టాప్ వచ్చినా ఇలా కింద పార్టీ ఇస్తా అని మేడు. వాడు సత్సంగకి రాకుండా వాడు కింద పార్టీకి పోయాడు. పార్టీకి పోయి బాగా తిన్నాడు. ఇక ఇది అది అర్థమని బాగా తిన్నాడు. ఇక పాటలో తాగిడి కూడా ఉంటాయి కదా, తాగి డిస్కోలు డాన్స్ చేసిండు. అక్కడనే పడ్డాడు, ఆటకి వచ్చి చచ్చిపోయాడు. మా క్లాస్మేట్. ఎందుకు చెప్తున్న విషయం, ఎందుకంటే మంది మరణ ఫిక్స్ ఉంది. కానీ వాడు మద్యం మాంసం దాగి డ్యాన్స్ చేసుకుంటా, పార్టీలో డిస్కోలో డ్యాన్స్ చేసుకుంటూ చనిపోవాలన్నా, లేకుంటే సత్సంగంలో వచ్చి భగవంతుని నామ సంకీర్తన చేసుకుంటా చనిపోవాలన్నా, అది ఫిక్స్ లేదు. చనిపో ఫిక్స్ ఉండే. కానీ వాడు సాయంత్రం వచ్చి సత్సంగంలో భగవంతుని విషయం విని, మీరు కూర్చోండి ప్రసాదం విని కీర్తన దగ్గర పడితే, భగవన్ నామ సంకీర్తన దగ్గర పడితే చనిపోలే.
కానీ భగవన్నామ సంకీర్తనలో చనిపోయిన తర్వాత వాడు వైకుంఠం పోతుండే. కానీ మద్యం మాంసం తిని చనిపోయిన కాబట్టి వాడు నరకం పోయిండు. కనుకనే చనిపోవడం ఫిక్స్ ఉంది. కానీ ఎట్లా చనిపోవాలనో, ఏ భావంలో చనిపోవాలనో అది మన చేతిలో, అది ఫిక్స్ లేదు. సో కనుకనే ఏదైతే ఫిక్స్ లేదో మనం దాన్ని పట్టుకొని దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేయాల్సింది. మనమందరము చావు రావద్దు, నేను చనిపోవద్దు, నేను మంచిగా ఉండాలా, నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలా, ఎంత చేసినా ఎంత కొంచెం ఇగ్గచ్చు అంతే. ఇక కూడా రాదు, జీతాన్ని కొంచెం లాగచ్చు. ఎంత లాగుతాం, ఎంత అవసరం అంత లాగుతాం. ఏ రోజు ఓవల్లో పండు మక్కిందంటే రాలిపోడే, అవును లేదా? రాలకుంటుందా? రాలులే. నువ్వెంత మంచి పండు అయినా, ఎంత పిండి అయినా పడిపోడే, అవును లేదా? కనుకనే అనిపించింది ఆ చిన్నది చూసి, ఆతంకవాదులు వచ్చిండ్రు. వాళ్ళు కల్మా చదవమంటే వీళ్ళు వల్ల భగవద్గీత శ్లోకాలు అయినా పడితే భగవద్గీత శ్లోకాలు చదువుకుంటా కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటా వీళ్ళందరూ చనిపోయిన పడితే వీళ్ళందరికీ వైకుంఠం మోక్షం ఉంటుంది లేదా? గమనించిన విషయం మీద చనిపోడు ఫిక్సే. వాడు నువ్వు కల్మా చదవకుండా నువ్వు గీత శ్లోకాలు చదివినా వాడు చంపేవాడే, తప్పని పరిస్థితి. కానీ గత ఆధారం చెప్పి నేను ఇక్కడ రావణుడు సీతను అపహరించే ప్లాన్ చేసిండు, అవును లేదా? శూర్పణఖ పోయి చెప్పింది, అన్నా ఏమందంగా ఉందే. రావణ్కి ముందే గుండెలా కామాగ్ని నిప్పుంది, నిప్పు మంచి అగ్గి ఉండే, కాంపిస్తాడే. శూర్పణఖ ఏం చేసింది, పెద్ద బ్లోర్ పెట్టేసింది, గొట్టం పెట్టి ఊదలేదు, బ్లోర్ పెట్టేసింది. బ్లోర్ పెట్టేసి ఏమైంది, అగ్గి ఎలుగడైపోయింది. ఎలుగడేసరికి నాకు సీత కావాలి, ఇక నేను సీతను భోగిస్తా అని ప్లాన్ వేసింది. ఆ ప్లాన్లో ఎవరు మారుకున్నాడు? మారీచన్ వాళ్ళ మామ, రావణుడు మామ మారీచ, వాడు రాక్షసుడే. రావణ అంటుండు, అరే మామ, ఇగో ఇది నా ప్లాన్ ఉంది, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసేది ఉంది, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది, నాకు సాయం చేయాల్సింది. ఏ అమ్మాయి అనబట్టే సీత, ఎవరి భార్య? రామచంద్ర అని పేరు మీద ఏ రామచంద్రుడు? అయోధ్యాపతి రామ్, శ్రీరామ దశరథ కుమారుడు శ్రీరామచంద్ర వెళ్ళేసరికి మారీచకు భయం చేసుకుపోయింది. ఎందుకంటే మారీచకు 40 సంవత్సరాల ముందే 30 సంవత్సరాల ముందే ఎక్స్పీరియన్స్ ఉంది. రాముడు 16 ఏళ్ళలో ఉన్నప్పుడు 16 ఏళ్ళ వయసుకు రాముని లక్ష్మణ్ని విశ్వామిత్ర ముని ఏం చేసిండు, తీసుకుపోయింది 10 రోజుల కోసం. తాటక రాక్షసు చంపడానికి, మిగతా రాక్షసు చంపడానికి 10 రోజులు. తాటకాన్ని చంపినప్పుడు ఈ తాటక పుత్రుడు మారీచ తల్లిని చంపేసిండు, మారీచని చంపలే. బాణం వేసి ఇసిరి కొడితే 100 యోజనాల దూరం పోయి సముద్రంలో పడ్డాడు. 100 యోజన అంటే ఎంత? 800 కిలోమీటర్లు. అది రాముని బాణం పోయి సముద్రంలో నువ్వు పరేసిండు. ఎక్స్పీరియన్స్ గుర్తుకుంది. 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు ఇంకెంత పవర్ఫుల్ అయ్యాడు లేదా? కనుకనే నాన్న అల్లుడా ప్లాన్ చేంజ్ చేసుకో. అల్లుడు ఏమంటుండు, నువ్వు ప్లాన్ చేంజ్ చేసుకో, నేను చెప్పినట్టు వినాల్సింది నువ్వు. మామ అన్నాడు, నేను వినా. మారిచేమన్నాడు, నువ్వు చేసే పాపకర్మ నేను వినా, చంపేస్తా అన్నాడు. నా మాట వినకపోతుంటే మామ నిన్ను చంపేస్తా, ఇప్పటిప్పుడు చంపేసి పారేస్తాను.
చావంటే అందరికి భయం కదా, ఉంటుంది కదా భయం, అందరికి భయం. ఒక దర్రి పెట్టుతాను అద్దరు అద్దరు, ఎవరు ఏ మాట వినకుండా కానీ చంపేస్తా అంటే అందరు ఆ సర్రా అంటారు. మరి ఏంద్ర ప్లాను? అల్లుడు రానది ఇక ఏమో అల్లుడు ఏం ప్లాను? నువ్వు బంగారు లేడైపోయి సీతను ఆకర్షించు, సీత రాముని కోసం, రామునికి బంగారు లేడు కావాలంటది, నువ్వు రాముని తీసుకొని అడవిలకు తీసుకొని వెళ్ళిపో, నేను ఇక్కడ సీతను అపహరిస్తా. మారిచి ఆలోచిస్తుండు, బంగారు లేడైపోడా, బంగారు లేకపోతే అంటే రాముడు చంపేస్తాడు, మాట వినకపోతే వీడు చంపుతాడు అల్లుడు, మాట వింటేనేమో రాముడు చంపేస్తాడు. అల్లుడు మాట వింటేనేమో వినకపోతే అల్లుడు చంపేస్తాడు, అల్లుడు మాట వింటినంటే రాముడు చంపేస్తాడు. అంటే ఏంటి? రెండు కండిషన్లల్లా సచ్చుడు కామను, ఖాయం, ఫిక్స్. అందులో మాట విన్నా మాట వినకున్నా చనిపోడు ఖాయం ఉంది. మారీచుడు రాక్షసుడు, కైమాక్షసుడు, చనిపోడు ఖాయం ఉంది. ఈ దుర్మార్గం చేత, ఈ అల్లుడు చేత చనిపోయాను అనుకో నరకం పడతా, రాము చేత చనిపోతే వైకుంఠం పోతా. రాము చేత చనిపోతుంది అంటే వైకుంఠం పోతా నేను. కనుకనే సరే అల్లుడు అన్నాడు, నేను బంగారు అయి. ఇది మనందరి పరిస్థితి మారీచులాగా ఉంది, మనందరి పరిస్థితి మారీచులాగా ఉంది. తప్పది మృత్యు, వీళ్ళ తప్పలేదు. నాకు ఆ కార్డు చూడగానే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు గల వాళ్ళు కల్మగారు ఖురాన్ చెప్పినప్పుడు వీళ్ళు కొన్ని జీవితంలో ఆ 700 శ్లోకాలకు వెళ్ళి కనీసం ఒక 10 శ్లోకాలను కంఠస్థం చేసుకొని ఆ సమయంలో వీళ్ళు పలికినట్లయితే చచ్చిపోలేకి, కల్మ చదవకుండా గీత శ్లోకాలు అయినా వాళ్ళు చంపేస్తుండ్రి. కానీ కనీసము భగవద్గీత శ్లోకాలు చదివి కాబట్టి కృష్ణుడు గుర్తుకొస్తుండే, కృష్ణుడిని గుర్తు చేసుకున్న పడితే వాడు చెప్పిన మాట అనుసారం వాళ్ళు మోక్షం పొందుతారు. అవును లేదా? ఇది మనం ఆలోచించాల్సిన జీవితంలో. చనిపోయి కూడా ఉండడం రాలేడు ఇక్కడ, మనపై ఎవరు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి రాలేము. ఉందమ్మా ఎవరన్నా? ఉందా గ్యారెంటీ కార్డు? మీ అమ్మలు ఇచ్చిరా? అరే అరే ఇగో వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఎందుకు పడి గ్యారెంటీ కార్డు ఇచ్చింది, ఇగో ఉందా? ఫ్రిడ్జ్కి గ్యారెంటీ కార్డు ఉంది, స్మార్ట్ ఫోన్ గ్యారెంటీ కార్డు ఉంది, ప్రతి దానికి గ్యారెంటీ కార్డు ఉంది, దీనికే లేదు. ఎప్పుడు వద్దో తెలియదు, గ్యారెంటీ లేదు. ఏం చేయాల్సింది? ఎప్పుడు ప్రిపేరే ఉండాల్సింది, ప్రిపేరే ఉండాల్సింది. జీవితం ఎగ్జామ్ చెప్పి రాదు, అది మాక్ టెస్ట్ అంటారు కానీ ఏంది సడన్ గా. జీవితం యొక్క ఎగ్జామ్లో పాస్ కావాలంటే చెప్పి ఎగ్జామ్ డేట్ వస్తే కొంచెం ప్రిపేర్ అయ్యే టైం ఉంటుంది. అవును కదా? పలానా రోజు డేట్ వచ్చిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ప్రిపేర్ అయ్యడానికి టైం ఉంటుంది. కానీ మృత్యు ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వదు, మృత్యు చక్కగా దెబ్బెత్తది, చలో అంటది. ఆ సమయంలో మనం గల ప్రిపేర్ లేకపోతే మన గతి ఏంది? నరకమే. ఎందుకంటే అటువంటి జీవితం గడుపుతున్నాము. నరకం చేరుకునే మద్యం, మాంసం, జూచం, వ్యభిచారం చేసుకుంటా నరకం కోసం మన టికెట్లు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అందరం కన్ఫర్మ్ టికెట్లు, ఒక్కడు కాదు, 2 కాదు, 28 నరకలోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 28 నరకలోకాలు. అన్నిట్లలో టికెట్ కన్ఫర్మ్ ఉంది. పోతానో పోననే కాదు, పోడే. మళ్ళీ ఏదో ఒకటి కాదు, అన్నిట్లా 28 28 పోడే, అనుభవించుడే. అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. ఏ సీసాలు తాగి తాగి పారేస్తావో, నువ్వు తాగి తాగి పారేయచ్చు,
అక్కడ పోతే అదే కనబడుతుంది స్టాకు. యమలోకంలో ఒక లోకంలో 28 ఒక లోకం ఉంది. అక్కడ ఆయన సీసాలన్నీ మూడు తీసుకొస్తారు. కానీ సీసాలలో ఏం తిప్పుతారు? లావా. తెలుసా లావా అంటే? వల్కన్ వెళ్తే వల్కన్ ఏమంటారు? అగ్ని 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 అగ్నిపర్వతం. అగ్నిపర్వతంలో ఏం పెట్టబడుతుంది? లావా, ఫైర్. అంటే సింపుల్ చెప్పాలంటే ఇనుమును కరిగిస్తాం అనుకో 1400 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత? ఇప్పుడు 38, 30, 49 ఇది అవస్థ ఉంది. 45 అయితే 50 అయిందనుకో చచ్చిపోతాం. అటువంటి ఇనుము 1400 డిగ్రీ సెంటిగ్రేడ్లో బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది ఇట్లా బుడు 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 బుడు. దాన్ని సీసాలలో రింపుతారు నీకోసమే. నీ బ్రాండ్ అంటే పేరే బ్రాండ్ ఉంటుంది, లోపల బ్రాండ్ ఉంటుంది. పట్టి గదవా ఒకరు పట్టి ముక్కొకరు పట్టి నోరు తెరిపించి నీ నోట్లో కొత్తారు. అది ఒక్కసారి కాదు, వందల ఎన్ని సీసాలు దాగి పారేసినావు లెక్క పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోయిగా. మరి సీసాలా, మరి బింకిలా, మరి లొట్టిలా, లేదా గుడుంబల ప్లాస్టిక్ జాగులు అవన్నీ ఉన్నాయి స్టాకులు. తప్పెటి కావు. మీకు అనిపించిన వారేసిన రోడ్డు మీద వారేసిన, నువ్వు వారేసినావు, వాళ్ళు ఏరుకొని పోయినరు. ఏరుకొని నీ పేరున కూడా ఉంది అక్కడ. నువ్వు పోయినావా? నీ కార్డు లేదు సరిపోతున్నావా? స్కాన్ చేస్తారు అక్కడ. నీ ఆధార్ కార్డు స్కాన్ చేసిండ్రా, నీ రూమ్ తెరుతుంది అక్కడ, తెరుస్తుంది. ఆధార్ కార్డు స్కానింగ్ కొనే డోర్ తెరుతుంది, తెరిచి లోపల విరగడతారు. ఇక అదొక్క లోకం. ఇంకొక లోకం ఉంది కుంభిపాకం. ఈ రూమ్ అంతా పెద్ద పెద్ద కన్సుట్లు ఉంటాయి. కన్సుట్లు మీ ఇంట్లో ఉంటాయి. కన్సుట్లు గిద్ద అవుతాయి. 2 గారెలు పట్టి అంతే, 2 గారెలు ఒక పూరి, ఇంత పెద్ద కన్సుట్లు ఉంటాయి. అంటారు కుంభ. కన్సుట్లు ఏమంటారు? కుంభ. పాకం అంటే ఏంది? వాడళ్ళు ఏం నూరినరో గసాలు, జీలకర్ర, మిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్కలు ఏ నూరినరో అవన్నీ అక్కడ ఉన్నాయి మసాలాలు. అదే నీకు పెట్టి ఆ కుంభి పాకంలో ఉడికిస్తారు. ఇక కానీ నరకలోకం వైశిష్టమే తెలుసా? నువ్వు ఉడుకుతూ ఉంటావు, అవస్థ పడుతూ ఉంటావు, కాలుతూ ఉంటావు, మారుతూ ఉంటావు, కానీ సావనియరు. ఎందుకు? చచ్చిపోతే కథ ఓడిచిపోయింది కదా. చచ్చిపోతే కథనే ఓడిచిపోయాయి. కథ ఓడని వాళ్ళు నేను సతాయిస్తూ ఉంటావు. ఇంత 2 చెప్తున్నా, ఇక ఎప్పుడు ఇంత రాత్రి నిద్రపడతారు. జ్ఞాపకం నేను లాభం. జ్ఞాపకం ఉంటారు మళ్ళీ అదే సీసాడుకుంటారు. ఇక మర్చిపోవడానికి ఆ జ్ఞాపకాన్ని మర్చిపోయి సీసాడుతారు మళ్ళీ. మరి ఎందుకు అవుతుందంటే ఆ స్వామి ఎప్పుడు టెంపుల్ బాగా టెన్షన్ వచ్చింది అనుకున్న తర్వాత నన్ను బద్దాం చెప్తారు. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ప్రతి ఒక్క అన్నం ఎత్తుకుని వచ్చే అవసరం ఉండదు. వస్తారు మీరు అందరూ తీసుకొని అంతా ఒక్కొక్కరు వచ్చి ఏంటారు ఒక్కడీసి వస్తారు అంత. అందుకని మీకు ఒక్క నరకలోకం చెప్తాను సార్. ఆ ఒక్కడి వినన్నా కొంచెం తెలివి ఉంటే, కొంచెం బుద్ధి ఉంటే, కొంచెం జాగ్రత్తగా ఉంటాయి, వాటికి దూరం అవుతారు. చాలా అవస్థ మీకు చెప్పినంత ఈజీ కాదు. నేను చాలా మీకు టెన్షన్ రావద్దని, మీరు షాక్లో పోదని నేను చాలా సున్నితంగా చెప్తున్నాను. ఉన్న ముందు కూడా చెప్పినాకో మీ పైకి 90% ఇక్కడే గుండెప్పుడు అవుతుంది. అంత దారుణంగా గౌడ పురాణంలో వివరించింది. గౌడ పురాణంలో అంత దారుణంగా వివరించింది. ఆ కీకేలు, ఆ సప్పుడు అవన్నీ వివరించున్నాయి. జీవుడు ఎట్లా కష్టం అనుభవిస్తాడు అక్కడ. ఒక్క నరకలోకం పేరేంది? రౌరవ. ఆ రౌరవలు ఏంటాయి? గద్దలు. తెలుసా గద్దలు? వాళ్ళు ఏమంటారు? చనిపోతే తినే మాంసం. రాబతులు
అవి మొత్తం అవే నిండా ఉంటాయి అక్కడ. అవి ఏం చేస్తాయి? అవి వచ్చేసి నీ కళ్ళు పొడుచుకొని తింటాయి, మళ్ళా కళ్ళు పుడతాయి, మళ్ళీ వచ్చి పుడతాయి, మళ్ళీ కళ్ళు పుడతాయి, మళ్ళీ ఇది అర్థం ఉంటుంది. ఆ నరకంలో గారి రాబట్లు ఉంటాయి అంతే. కనుకనే మన చాయిస్ ఉంది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మరి ఆ కన్ఫర్మ్ టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్నా లేక క్యాన్సిల్ చేసుకుంటారా? టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి ప్రపంచం అంతా దుకాణాలు. మద్యం, మాంసం, జీవితం, వ్యభిచారం కోసం అన్ని ఏం దుకాణాలు? అవనేం దుకాణాలు? మద్యం, మాంసం, జీవితం, వ్యభిచారం ఇవన్నీ దుకాణాలు. నరకలోకం వెళ్ళే టికెట్లు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చి అక్కడ అక్కడ వెయిటింగ్ ఉండారు. అక్కడ వెయిటింగ్ ఆర్సీలు వాళ్ళు కన్ఫర్మ్ టికెట్లు ఇస్తారు. కానీ అవన్నీ టికెట్లు క్యాన్సిల్ చేసుకునే స్థలం ఒక్కటే ఉంది, ఇస్కాన్ మందిరం. కేవలం ఇస్కాన్ మందిరమే ఒక సెంటర్ ఉంది. ఎక్కడైతే మీకు వందల లక్షల టికెట్లు ఒక్కడే దెబ్బ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒక్కడి దెబ్బకు పర్మనెంట్లీ క్యాన్సిల్. అది మందిరం ఉంది. ఇది ఒక మందిరం కాదు, ఇది నరకలోకాలకు వెళ్ళే టికెట్లను క్యాన్సిల్ చేసుకునే కేంద్రం ఉంది. ఇది మీ మీద ఉంది. అట్లానే టికెట్లను భద్రంగా కాపాడుకొని పెట్టుకుంటారా లేక క్యాన్సిల్ చేసుకుంటారా? ఆ క్యాన్సిల్ చేసుకోవడానికి కేవలం ఒక్కడే పాస్వర్డ్ ఒత్తుకుంది, ఒకటే పాస్వర్డ్. ఒక్కడు ఒత్తిండ్రా అన్ని టికెట్లు క్యాన్సిల్. దెబ్బకి ఒక్క దెబ్బకు మళ్ళీ అన్ని టికెట్లు క్యాన్సిల్. ఏంట పాస్వర్డ్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీ అందరికీ క్యాన్సిల్ అయిపోయి. నేను ఒక్క సెకండ్లా మీ అందరి టికెట్ క్యాన్సిల్ చేసిన. కానీ మీరు ఎంత బద్మాషులు అంటే తెలుసా? కంపౌండ్ దాటిందిరా మళ్ళీ బుకింగ్ చాలు అవుతుంది. అందరూ బద్మాషులు అంటారు, తప్పడుకోండి అదే స్వామి ఎడుతుండని. కంపౌండ్ దాటిండ్రు అంటే బుకింగ్ చాలు చేసుకుంటారు మీరు కదా. కానీ భయపడకుండా ఏమైనా బుకింగ్ చేసుకుని మళ్ళీ ఆధ్వర్యం వెళ్ళండి, మళ్ళీ నేను ఉన్నాను మీ టికెట్ క్యాన్సిల్ చేయడానికి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక్కసారి శాస్త్రం చెప్తుంది, నామ మహిమ చెప్తుంది, ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేయలేడో దానికంటే పాపం చేసేంత సామర్థ్యం లేదు ఒక వ్యక్తి అందులో. దానికంటే ఎక్కువ సామర్థ్యము భగవంతుని యొక్క నామము పలుకుట్లో ఉంది. నువ్వు నీ మొత్తం శక్తిని ఒక్క చేసేంత పాపం చేయలేవో దానికంటే ఎక్కువ శక్తి ఎందులో ఉంది? భగవంతుని పవిత్ర నామం ఉంది. చెప్పండి, కేవలం భగవంతుని నామం పలికినావా నువ్వు చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. కేవలం పాపాలు తొలగుడే కాదు, పాపాలు తొలగించుకోవడానికి, చేసిన పాపాలను నష్టం తీసుకోవడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి శాస్త్రంలో, అవును లేదా? కొందరు కాశీ కొనరి, కొందరు గంగా స్నానం చేయరి, కొందరు దానం చేయరి, కొందరు తపస్సులు చేయరి, కొందరు ఇది చేయరి, కొంచెం అది చేయరి, అవును లేదా? ఎందుకు పోతారు కాశీకి? కాశీ మీద ప్రేమ పోతారా? గంగా స్నానం ఎందుకు పోయారు? కుంభమేళ 50 కోట్ల జనాలు దేనికోసము? కుంభ ప్రయాగ మీద ప్రేమ ఉందా? లేదా గంగమ్మ మీద ప్రేమ ఉందా? గంగమ్మ ఇగో తీసుకో, దేనికోసం? పాపాలను ఇడిచడానికి. కానీ ఏమవుతుండు? నేను కూడా పోయినా, మరి వాడు మీరెందుకు పోయినా? మీరు మాసుంటలేనా? మేము పాపాలు తొలగించడం పోలేము. మేము పాపాలు ఏం తొలగించడేమిటి? పాపాలే చేయము, తొలగించడం మన దగ్గర స్టాక్ లేదు.
స్టాక్ ఉందని పోతా, స్టాక్ లేక నేను పోతా మరి. ఎప్పుడైతే గంగమ్మ గంగదేవి ఈ భూలోకం అవతరించిందో, భగీరథ మహారాజు ఆవరించిండు, అప్పుడు గంగమ్మ 2 కండిషన్ పెట్టింది. నేను వస్తాను భూలోకం మీద, కానీ 2 కండిషన్లు ఉన్నాయి. ఏక 2 కండిషన్లు? నా వేగము చాలా దారుణం ఉంటుంది, దాన్ని ఎవరు తట్టుకోలేరు. నేను డైరెక్ట్ వైకుంఠంలో స్వరూపం కింద పడ్డానుకో, భూలోకం పృథ్వీ మొత్తం ముక్కలు అయిపోతుంది. అది నా వేగం, దాని పవర్, ఫోర్స్. మధ్యలో వాళ్ళు కావాలా? ఏం కావాలి? వాల్వులు. వాళ్ళ పని ఎవరు చేసారు? గంగాధరుడు. గంగాధర పేరు ఎందుకు వచ్చింది? శివుని జట వాల్వ్ అయిందనమాట. మనము వాళ్ళు పెడితే ఏమైతే ఫోర్సు తగ్గుతుంది. ఇంకో కండిషన్ ఏంది అంటున్నారు, జనాలు వచ్చి నా అందులో స్నానం చేసి వాళ్ళు పాపాలు విడిచిపోతారు. తల్లి అంటుంది, గంగమ్మ అంటుంది, నేను ఆ పవిత్రాలను అవుతాను, నేను పవిత్రం అవుతా, మరి నన్ను ఏ పవిత్రం చేయాలి? నా పరిస్థితి గంగమ్మ ఆలోచి ప్రశ్నిస్తుంది భగీరథుడిని. అప్పుడు భగీరథ మహారాజు అంటుండు, ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క పాద పద్మాలకు అంకితమైన భగవద్భక్తులు మీ అందులో స్నానం చేస్తారో మీ పాపాలని వాళ్ళు తొలగిస్తారు. కనుకనే భగవద్భక్తులు స్నానం ఎందుకు వెళ్తారు? పవిత్రమైన కాదు, గంగాదేవిని పవిత్రమైన వాళ్ళు వెళ్తారు స్నానం కోసం. ఇది ఎందుకంటే భగవంతుని పాదాలకెళ్ళి ఉద్భవించిన గంగ. అవును కదా, స్వామివారి పాదాలకెళ్ళి ఉద్భవించింది గంగ. స్వామివారి పాదాలకెళ్ళి ఉద్భవించిన గంగలో ఇంత శక్తి సామర్థ్యం ఉంది. ఎవరైతే సంపూర్ణంగా స్వామికి అంకితమైనరో, ఇంకా స్వామిని తన గుండెలు ధరించుకొని పెట్టుకున్నారో, వాళ్ళందులో పవిత్రం చేసే శక్తి ఎంత ఉండాలి? ఏళ్ళల్లో ఇంత పవర్ ఉంది. సంపూర్ణ దేహం ఏడు గుండెలు ఉందో వాళ్ళందులో ఎంత పవర్ ఉండొచ్చు? అదేవిధంగా మనం ఎంత పాపం చేయలేమో దానికంటే ఎక్కువ పవర్ ఎందులుంది? భగవంతుని యొక్క నామం ఉంది. ఎందుకంటే భగవంతుని యొక్క నామము ఇంకా భగవంతుని ఏం తేడా లేదు. భగవానుడు కృష్ణుడు ఇంకా కృష్ణుని నామము, ఇవి 2 ఒక్కటే. కనుకనే మనం భగవన్ నామం పలుకుతాము, ప్రేరుతుంది సాక్షాత్ కృష్ణుడు మన నాలుక మీద నాట్యం చేస్తుండు. చేసేమైతుండు ఆ శబ్ద రూపంలో ఉన్న గుండెల దిగి ఆ గుండెలో ఉన్న పాపాలన్నీ. కనుకనే కృష్ణనాముడి మహిమైంది. కేవలం పాపాలు తొలుగుడు కాదు, ఇది గట్టిగానండి. కృష్ణనామం జపం చేస్తే కేవలం పాపాలు తొలగిపోవు. చెప్పండి, పాపాలు తొలగించుకోవడానికి గంగా స్నానం అవుతుంది. కానీ నువ్వు గంగా స్నానం చేసినా, నువ్వు దానాలు చేసినా, నువ్వు బ్రహ్మచారిగా ఉన్నా, నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకున్నా, నువ్వు తపస్సులు చేసిన, తపసా బ్రహ్మచర్యేన సమేన దమేన వా త్యాగేన సత్య శౌచాభ్యం, నువ్వెన్ని నియమాలు పాటించిన అవన్నీ దేంతో సమానము? అది కేవలము భూమి మీద రేణగంప నరికినట్టు. చూసారు రేణగంపను? రేణగంప చూసారు కదా? లేదా కనక బొంగులు అంటే ఏదో కంపను నరకు గుడ్డలు కట్టి ఎట్లా అనిపిస్తాయి? కొన్ని రోజులు కంపలన్నీ సాఫ్ అయిపోయినాయి, తోట సాఫ్ అయిపోయింది, ఏ కంపలు లేవు, ఏం ఉన్న కంపలేదు అనిపిస్తుంది. అవును లేదా? వర్షం పడేది, ఒక్క వర్షం పడేది మళ్ళీ గురి పెడుతుంది. ఎందుకు? ఎందుకంటే గొడ్డలు ఏం పని చేసింది? గొడ్డలు కేవలం భూమి ఉన్న పై పైన నరికేసింది. అవును లేదా? కానీ అదే గట్టి వినండి, అదే గొడ్డలు వాడకుండా జేసీ పిలిపించి పుక్కులికి పెట్టి దాన్ని మొత్తము దవి పడింది, మళ్ళీ వర్షం రాని వరదలు రాని మొత్తగా. కనుకనే భగవన్ నామము
ఈ హరే కృష్ణ మహామంత్రము ఆ జేసీబీతో సమానం. అంటే ఏంటి? కేవలం పాపాలు నరకుడు కాదు, ఆ పాపాలు చేసే గుణమైతుందో దాన్ని తీసి పడుతుంది విత్తనంతో సహా, వేర్లతో సహా. ఒక్కసారి వేర్లు బయట పడ్డాయా ఇక మళ్ళా మొలకెత్తది. ఇక అంటే ఏంటి? వ్యక్తి పాపాలు మళ్ళీ మనం ఎందుకు పాపకర్మ చేస్తున్నాము? ఎందుకంటే లోపల ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు అప్పుడప్పుడు ఏమవుతాయి? అనుకూలమైన పరిస్థితి వాదన చూసరికి మొలకెత్తాయి. కనుకని నరకుడు బంద్ చేయండి. ఎంత నరికినా వేస్ట్. ఎందుకు? కొద్ది రోజులే ఉండలేదా? పాప గుడ్డలు పెట్టి నరికే బదులు ఒక 1000 పోయినా జేసీ తెప్పించుకొని మొత్తము ఏం చేయరి వేర్ల కోసం పీక్ పారేయను. మళ్ళీ ఎన్నడూ తోట సాఫ్. అదే విధంగా గుండె తోట ఈ హరే కృష్ణ మాతృ చేసి పెట్టిన అన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంది కంపలన్నీ మొలిచున్నాయి నిండా. ఆ ముళ్ళతో మొత్తం మన గుండె ఏమవుతుంది? కుచ్చుకపోయి మొత్తం రక్తం రాత్రికి వెళ్ళే నొప్పి అవుతుంది. అవస్థ అవుతున్నాం. అవస్థ పడుతుంది లేదా? కామంతో ఉన్న వ్యక్తి స్థిరం ఉంటా? ఈర్ష్య ఉంటే స్థిరం ఉంటా? మన పక్క పనులు మనకని పండించు ఇల్లు పట్టుకొని నిరప్పుదా? ఇంకా ఆడవాళ్ళకు వాళ్ళ పక్క పనులు ఉన్నమ్మ కొత్త నగం చేపించుకుని రాని ఇలా అన్నమే అరవై రోజు నగమేంది కొత్త డిజైన్ చీర కట్టుకుని రాని కథం. ఇక దాని చీరకి అగ్గిదాలు అంటారు. ఇక నీకంటే మంచి చీర కొనుకొచ్చుకుంటా. ఇంకా చీర వేసుకోవడానికి ఇక మొగల గుండు కొడుతారు. ఇక అరే మొన్న కొట్టి కదా కొంటే మొన్న కొంటే పోనద్దా? దేనివల్ల? అది ఈర్ష్య. ఆలోచించాలి. అటువంటి కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, మోహం ఉంది, మదం ఉంది, మాత్సరం అంటే ఈర్ష్య. ఒక్కరుంటేనే ఇంత వస్తుంది. 6కి 6 లోపల కూర్చుంటుంది నిండా. ఎట్లా స్థిరంగా ఉంటాం? ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది? ఎట్లా మన శాంతి ఉంటుంది? కేవలం కూర్చుంటే శాంతి 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 రాదు. జేసీబీ పెట్టుకో, జేసీబీ పెట్టుకో. బయట తోటలకు వెళ్ళి ముళ్ళ కంపలు తీయాలంటే 1000 రూపాయలు జేసీబీ కావాలా? కానీ గుండెలకు వెళ్ళి 100 రూపాయలు బయట వెళ్ళాలంటే కేవలం 50 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. 100 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. 80 రూపాయలు ఎంత కింద ఎంత చెప్పాలా? 40 చూడు. కేవలం 40 రూపాయలు ఖర్చు పెట్టుకొని జపమాల అనుకోండి. ఈ రోజు జపం చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. 40 రూపాయలల్లా జేసీబీ బొమ్మ కూడా రాదు, ప్లాస్టిక్ది అంతే కదా. ప్లాస్టిక్ జేసీబీలు దాంట్లో 100 లీటర్ పడుతుంది. అది పనికొనేది. కానీ 40 రూపాయల జపమాల తీసుకుని రోజు ఈ హరే కృష్ణ అంతా జపం చేయని మీ గుండెలకు వెళ్ళే కంపలు నరకుడే కాదు, కంపలు వేర్లతో సహా బయటపడతాయి. అప్పుడే మనకు కావాల్సిన సంతృప్తి ఇంకా ఆనందం అనుభవిస్తాం. అంతవరకు మీరు ఎన్న చేయరు, ఏమని చేయండి, ప్రశాంతత ఇంకా సంతృప్తి అని ఉండదు. కృష్ణునికి కృష్ణుని ఆవాదించుండ్రి. కృష్ణునికి స్థలం ఇది గుండెల. ఈ కృష్ణ నామాన్ని కలియుగం కోసము ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంది. కలియుగం కోసం చేసేది ఏముంది? ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంది. సో మీ మీద చాయిస్ మీ మీద చెప్తుందా? మీ కంపల్ పెంచుకోవడం ఉందా? తాప గుడ్డలో నరకడం ఉందా? లేక ఈ 40 రూపాయలు చేసి తీసుకుని ఉందా? ఈ మాల తీసుకొని ఈ రోజు నుండి కనీసం 2 మాలలు జపం చేయాలి. కనీసం 2 మాలలు. ఒక 15 నిమిషాలు పడుతుంది. ఎక్కడ స్నానం తీసుకోవట్లేదు. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు కూర్చుండ్రు కదా. మళ్ళీ ఈ జపం కోసం ఎలాంటి నియమాలు లేవు. మీరు ఎవరున్నా, ఎట్లా ఉన్నా, తింటుండ్రా, తాగుతుండ్రా, మీరు ఎంత పడవడలు ఉన్నా, ఏమున్నా, ఎంత పాపిస్తుంది, ఎంత అడ్డమున్నా కృష్ణుడు ఏం చూడడు. ఎందుకు? ఇది వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్లో ఎంత గలీజ్ బట్టలు లేని జస్ట్ కట్టుకోవద్దు అంతే. రాకే అవసరం లేదు.
క్లీన్ బయట పడతావు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. కనుక ఈ రోజు మీకు జేసీబీ కూడా ఇస్తున్నా, వాషింగ్ మెషిన్ కూడా ఇస్తున్నా, కేవలం 40 రూపాయలకి. ఇంత అగ్గ మీకు ఏం దొరకదు. నేను ఫ్రీగా కూడా ఇవ్వచ్చు మీకు. 40 రూపాయల పెద్ద విషయం కాదు, నేను మీకు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. కానీ మనందరి గుణం ఏంది? ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా నీకు బంగారం కూడా ఇచ్చింది అనుకో, మీకు ఎండ వాడేస్తారు. ఇత్తడి కావచ్చు, ఉత్తది కావచ్చు. ఇది అదే 10,000 తీసుకొని ఇత్తడి తీయని బంగారం అని. మా కోసం 40 రూపాయల పెద్ద విషయం కాదు. సాక్షాత్ లక్ష్మీపతి ఇక్కడ ఉన్నాడు. ఎవరున్నారు? లక్ష్మీపతి నిలబడి ఉన్నాడు అక్కడ. అవునదా? డబ్బులో భాగ్యం అది లేదు, కానీ మీరు దాన్ని గౌరవించరు. కనుక మీరు కొనుక్కున్నారా అని కొంచెం పైసలు పెట్టాం కదా, విలువ ఉంటుంది అని. అందుకని మీ మీద ఉంది. మీకు జీవితంలో ప్రశాంతత, ఆనందం కావాలంటే, చివరికి భగవంతుని కృప కావాలంటే, భగవద్ అనుగ్రహం కావాలంటే మార్గం ఒక్కటే ఒక మార్గం ఉంది. ఏంది? ఈ హృదయాన్ని సాఫ్ చేసుకోవడం. పెయి సాఫ్ చేసుకోవడం కాదు, బట్టలు మంచిగా కాదు. పెయితో పాటు ఉండాలి, శరీరంతో పాటు ఈ మనసుని, ఈ గుండెని కూడా సాఫ్ చేసుకోవాల్సింది. పెయి కోసం సబ్బులు, కానీ మనసు కోసం మంత్రం. ఏంది? హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఇది ఒక్కటి ఏంది? మీ అందులో మీకు మార్పు రాకపోతే మీ 40 రూపాయలు మీకు ఇచ్చేస్తా, మా పూసమ్మకి ఇచ్చేది. నెల చాంటింగ్ చేయండి. ఒక నెల మీరు ప్రతిరోజు 2 మార్లు చెప్పు చేయండి. మీ అందులో మార్పు కనకపోతే మీ పైసలు మీకు, మా పూసలు మాకు. కానీ ఇద్దరు ఎవరు రాలేరు. ఎందుకంటే అందరు మారుడే. మారడు అనే విషయం లేదు, మారుడే. ఇంకా మారిండ్రే లేదు. కానీ మన మీద ఉంది. నాకు నమ్మకం ఉందా లేదా? పోలీసుడు ఒక క్రిమినల్ వీప్ మీద గన్ పెడతాడు. క్రిమినల్ ఏమంటాడు పోలీస్? ఏమంటాడు? ఎందుకు అంటమంటాడు? మరి అవసరమా? ఏ క్షణమైతే ఆ క్రిమినల్ 2 చేతులు పైకెత్తాడు, హ్యాండ్స్ అప్ అంటాడో, ఆ క్షణం నుండి ఆ క్రిమినల్ బాధ్యత ఎవరిది? వాడిని బట్ట పొట్ట ఉండే తిండి బాధ్యత ఎవరిది? అదే విధంగా ఒక్కసారి నువ్వు దేవుని కూడా 2 చేతులు పైకెత్తినవా, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, అదే క్షణం నుండి నీ బాధ్యత ఎవరిది? గోవర్ధన్ దారి బాధ్యత తీసుకున్నాడు. ఒక సాధారణ ప్రభుత్వం మనం బాధ్యత తీసుకునేది, మరి ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? కానీ మనం ఇట్లా ద్రౌపది అట్లా ఉన్నది. ద్రౌపది కూడా ఇట్లనే చేతి పెట్టుకున్నది. అవునుగా? తన శక్తిని వాడుకున్నది, తన శక్తి మీద ఆధారపడ్డది, భర్తల శక్తి మీద ఆధారపడ్డది, ఆ పెద్ద మనుషుల శక్తి మీద ఆధారపడ్డది. చేతులు ఇట్లా కొంగొట్టుకొని ఇట్లా ఏమైంది? ఏమైందా? ఎప్పుడైతే కొంగు వదిలేసిందో, కంగు వదిలేసింది, 2 చేతులు పైకెత్తింది, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అదే క్షణము కృష్ణుడు అవతరించింది, కృష్ణుడు ప్రకటితమై రక్షించింది. మన మీద ఉంది బిందాస్. పైసలు పడుతున్నాయా? పైసలు పడుతున్నాయా చేతులు ఇవ్వడానికి? మనం అన్నిటికీ శరణం పొందుతున్నాము, లేదా? దీనికి శరణం పొందుతున్నాము, దానికి శరణం పొందాము. ఏమవుతుంది? ఏమవుతలేదు. దేవుడికి శరణం పొందాల్సింది, ఆ భగవంతుడు శరణం పొందాల్సింది. ఎందుకంటే అతడే మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి అతడే, మన తల్లి అతడే. కన్న తల్లిదండ్రులు ముందే శరణం పొందాక పక్క పొలం ఎడిపోతే ఓడుతాడు, చూస్తాడా? పక్క పొలం 1 పూట పెడతాడు, 2 పూట పెడతాడు, 3వ పూట నీటికి పోరాటాడు. కానీ మన కన్నోడు ఉన్నా లేకున్నా, వాడు నగలు తాకటెట్టన్నా, ఓడి కూడా సేపు పడుకున్నా, ఉద్దరు అడిగన్నా, దొంగతనం చేసన్నా పెడతాడు. కనుక ఎవరిని ఆశ్రయించాలా? కన్నులను ఆశ్రయించాలి. ఇంకా మనం కన్నుడు ఎవరు? కృష్ణుడు.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి అందరిలో వేయండి.